ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము. ఆయన దీనులకు న్యాయము జరిగించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు కొంతమంది నాతో చెప్తుంటారు, బ్రదర్ మా అన్నతమ్ములు ఏం చేశారు అంటే అన్యాయంగా నా ఆస్తి లాగేసుకున్నారు బ్రదర్. ఒక సిస్టర్ నాకు కాల్ చేశారు, మా చెల్లి నాకు రావాల్సినటువంటి ఆస్తిలో నాకు భాగం ఇవ్వకుండా మా చెల్లి మా అమ్మ నాన్న యొక్క ఆస్తి మొత్తం అనుభవిస్తూ ఉంది అయ్యగారు. మేము అడిగితే మమ్మల్ని కొట్టి మమ్మల్ని బయట ధర్మేశారయ్యా. కేసు వేద్దామన్నా కూడా మా దగ్గర డబ్బులు లేదయ్యా. మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా అన్నప్పుడు నేను అన్నాను, భయపడొద్దమ్మా, నీకు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు తప్పకుండా నీ పక్షంగా నిలబడతాడు. గమనించండి ప్రియులరా, అనేక సార్లు మనకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు. అయితే మీరు ప్రార్థన చేస్తే దేవుడే మీకు సహాయాన్ని దయచేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనంలో 2వ భాగం చదివాను నేను. ఇప్పుడు మొదటి భాగం చదువుతాను. అది కొంచెం బాధ కలిగించే విషయం. జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు గమనించండి. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. మీరు గమనించండి, ఈరోజు ప్రమాదాలు చూస్తున్నారు కదా, భయంకరమైనటువంటి ప్రమాదాల్లో అనేక మంది మరణిస్తూ ఉన్నారు. రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా ఒక ఆయన హైదరాబాద్లో యాక్సిడెంట్ అయ్యి 2 నెలలు ప్రాణాలతో పోరాడాడు. పాపం కాళ్ళు 2 తీసేశారు. కాపాడబడతాడేమో అనుకుంటే నిన్నటి దినమున ఆయన ప్రాణాలు విడిచాడు. ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో తెలుసానండి. వివాహం జరిగింది, 2 బిడ్డలు ఉన్నారు. పాపం అన్యులు. వారిని బట్టి నేను నిజంగానే చాలా బాధపడుతూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, భక్తి మనకెందుకు కావాలి, పరిశుద్ధత మనకెందుకు కావాలి, ప్రార్థన మనకెందుకు ప్రాముఖ్యమైనది అంటే సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఉంటాడంట. వాడు మన ప్రాణాలు తీసేయాలని ప్రయత్నం చేస్తుంటాడు ప్రియులారా. అందుకనే ప్రతిరోజు ప్రార్థించండి. దేవుని యొక్క కాపుదల కొరకు ప్రార్థన చేయండి, దేవుని యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేసేది అందుకనే. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఆయన దూతలను మీకు ఆజ్ఞాపిస్తాడంట. ఆయన దూతలను మన కొరకు, ఆయన మనల్ని కాపాడడం కొరకు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన దూతలకు ఆజ్ఞ ఇస్తాడంట ప్రియులారా. మరొక్కసారి చదవమంటారా? ఆయన దీనులకు న్యాయము జరిగించును. అన్యాయంగా నిన్ను ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, భయపడద్దు, ప్రార్థన మటుకు చెయ్యి. దేవుడు ఒక అద్భుతంగా నీకు న్యాయం చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, మీరే న్యాయము జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.